పార్లమెంట్ ఎన్నికలకు రాజకీయ పార్టీలు పొత్తులు సీట్ల సర్దుబాట్లపై కసరత్తు చేస్తుండగా వామపక్ష పార్టీలు తమ స్టాండ్ ఏంటో తేల్చుకోలేకపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసిన సిపిఐ కొత్తగూడెం నుంచి విజయం సాధించింది. సిపిఎం మాత్రం ఒంటరిగానే పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో సిపిఐ సిపిఎం పార్టీలు ఎలాంటి వ్యూహ రచన చేస్తున్నది ఇంతవరకు ప్రకటించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తుతో పోటీ చేసిన సిపిఐ ఆ ఎన్నికల్లో 4 సీట్లు కావాలని కోరితే కేవలం ఒక్క సీటుతో మాత్రమే సర్దుకుపోవాల్సి వచ్చింది. కొత్తగూడెం నుంచి పోటీ చేసిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక ఎమ్మెల్యే సీటుతో పాటు 3 కార్పొరేషన్ చైర్మన్లు, ఒక ఎమ్మెల్సీ సీటు కూడా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే లోక్సభ ఎన్నికల్లోనూ వరంగల్, భువనగిరి, నల్గొండ, ఖమ్మం స్థానాల్లో ఒక పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తే ఈజీగా గెలవొచ్చునని సిపిఐ శ్రేణులు భావిస్తున్నారు. రాష్ట్రంలో 4 పార్లమెంట్ స్థానాల్లో ఒకటి తమకు అవకాశం ఇవ్వాలని సిపిఐ నేతలు కోరుతున్నారు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో సిపిఐ సిపిఎం పార్టీలు కొనసాగుతున్నాయి. సిపిఐ సిపిఎం పార్టీలు బలంగా ఉన్న ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తున్నారని వామపక్ష పార్టీ నేతలు మదనపడుతున్నారు. వాయనాడ్ నుంచి సిపిఐ జాతీయ కార్యదర్శి రాజా కుటుంబ సభ్యులు పోటీ చేయాలని భావించారు. ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ పేరు ప్రకటించడంతో సిపిఐ నేతలు ఆలోచనలో పడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేసేందుకు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు వామపక్ష పార్టీ నేతలు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉంటుందన్నది ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది. వామపక్షాలను కలుపుకుపోతుందా లేక ఒంటరిగానే పోటీ చేస్తుందా అన్నది వేచి చూడాలి. రాజకీయ పార్లమెంట్ ఎన్నికల్లో వామపక్ష పార్టీల స్టాండ్ ఏంటి? ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. ప్రేమ్, శ్వేత, మరికొద్ది రోజుల్లోనే పార్లమెంట్ సంబంధించినటువంటి ఆ షెడ్యూల్ నోటిఫికేషన్ 2 రానున్నాయి. ఒకవైపు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ప్రకటిస్తుంటే కమ్యూనిస్టులు మాత్రం పొత్తు కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాయి. ఇప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవైపు సిపిఐ మాత్రం కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసింది, సిపిఎం తాను ఒంటరిగా పోటీ చేసింది. అయితే సిపిఐ ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లోనే మేము కోరిన ఆ సీట్లు ఇవ్వలేదు, కేవలం ఒక్క సీటు, అది కూడా కొత్తగూడెం సీటు మాత్రమే కేటాయించారు. ఆ ఒక్క సీట్లో కూడా కొత్తగూడెం నుంచి ఆ సిపిఐ ఎమ్మెల్యేగా కూనంనేని సాంబశివరావు గెలిచారు. అయితే ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలు ముఖ్యంగా ఆ 2 పార్టీలకు కూడా ముఖ్యంగా సింగరేణి ఎన్నికలు చాలా ఇంపార్టెంట్. అట్లాంటి సింగరేణి ఎన్నికల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకోకుండానే కాంగ్రెస్ పార్టీ ఆ సింగరేణి ఎన్నికల్లో పోటీ చేసింది. పోటీలో ధీటుగా కాంగ్రెస్ పార్టీకి ధీటుగానే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అక్కడ కమ్యూనిస్ట్ సంబంధించినటువంటి మద్దతుదారు సంఘాలు కూడా పోటీ చేశాయి. మెజారిటీ సీట్లు కూడా అక్కడ సాధించడం. ఆ తర్వాత మరికొద్ది రోజుల్లో రానటువంటి పార్లమెంటుకు సంబంధించి కూడా ఇప్పటికీ సందిగ్ధంలో ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ 4 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించింది. ఆ ప్రకటించిన దాంట్లో కూడా ఇప్పుడు 5 సీట్లలో దాదాపు 4 పార్లమెంటు సీట్లు కావాలని చెప్పేసి కోరుతుంది కమ్యూనిస్ట్ పార్టీ. దాంట్లో ఒకటి వరంగల్ నుంచి, భువనగిరి, నల్గొండ, ఖమ్మం, ఈ 4 స్థానాల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ చాలా బలంగా ఉంది. మాకు అక్కడి నుంచి అవకాశం ఇవ్వాలని చెప్పి సిపిఐ కాంగ్రెస్ ను కోరింది. కాంగ్రెస్ నుంచి ఇప్పటివరకు అయితే ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదు. ఒకవైపు దేశవ్యాప్తంగా రాజకీయ పరిణామాలను కనుక మనం బేరీజ్ చేసుకుంటే ఇండియా కూటమిలో భాగంగా ఒకవైపు సిపిఐ ఉంది, సిపిఎం ఉంది. సిపిఐ వాయనాడ్ నుంచి పోయినసారి కూడా వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అభ్యంతరం తెలిపింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టులుగా మేము మద్దతు తెలుపుతున్నాం, మేము బలంగా ఉన్నటువంటి, మేము పోటీ చేయాలనుకున్నటువంటి ప్రాంతాల్లో మీరు కాంగ్రెస్ పార్టీగా పోటీ చేయడం ఏంటని చెప్పి అప్పుడు అడిగింది. ఇప్పుడు కూడా డి రాజా, సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా కుటుంబ సభ్యులు కూడా వాయనాడ్ నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ మొన్న ప్రకటించినటువంటి లోక్సభ మొదటి దఫా అభ్యర్థుల దాంట్లో వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పేరును అనౌన్స్ చేసింది. దాంతో ఇండియా కూటమిలో ఉన్నాం,
సీట్ల పంపకాల విషయంలో ఏదైతే కూటమిలో భాగంగా ఉన్నటువంటి సభ్యులు కానీ లేకపోతే పార్టీల వివరాలు అభ్యంతరాలు తీసుకున్న తర్వాత అభ్యర్థుల ప్రకటన జరగాలి, కానీ ఆ విధంగా చేయకుండా మీరు అభ్యర్థిని ప్రకటించారు. ఇక ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కానీ లేకపోతే మిగతా వాటిని బేరీజు వేసుకుంటే ఒక తెలంగాణలోనే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా బలంగా ఉన్నాం కాబట్టి ఈ 4 చోట్ల వాయనాడులో ఎట్లా ఇవ్వలేదు, కనీసం ఖమ్మం లాంటి ప్రాంతం, నల్గొండ, భువనగిరి, వరంగల్లో ఒక చోట మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి సిపిఐ ఇప్పటికీ అభ్యర్థన చేస్తుంది. మరొకవైపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 9 సీట్లు 9 అసెంబ్లీ స్థానాల నుంచి కేవలం 4కే కుదించారు. 4 నుంచి ఒకటే ఒక సీటు కేటాయించారు. అప్పుడు ఒప్పుకున్నట్టుగా ఏదైతే కార్పొరేషన్లు కానీ ఎమ్మెల్సీ కానీ ఎన్నికలలోపు ఇస్తామని చెప్పినారు. ఇప్పటివరకు కూడా కార్పొరేషన్ చైర్మన్ లేదు, మరొకవైపు ఎమ్మెల్సీ కూడా కేటాయించలేదు. కనీసం పార్లమెంటు స్థానాన్ని తమకు కేటాయించాలని చెప్పి సిపిఐగా కోరుతున్నారు. ఒకవైపు ఇంకొకటి సిపిఎం నుంచి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు ఒంటరిగా పోటీ చేశారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తే ఇండియా కూటమిలో భాగంగా ఉన్నాం కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పార్లమెంట్ స్థానం తమకు కూడా కేటాయించాలని చెప్పేసి సిపిఎం భావిస్తుంది. ఇవన్నీ ఒకటైతే మొన్నటికి మొన్న కేరళలో జరిగినటువంటి సమావేశంలో ఏదైతే టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఉద్దేశించి తాను కూడా కొన్ని అక్కడ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలపై సిపిఎం గా ఖండించింది. రేవంత్ రెడ్డి ఇండియా కూటమిలో భాగంగా ఉన్నారు, కేవలం ఆ స్థానానికి పరిమితం అవుతూ తమ పార్టీని ఎట్లా ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేస్తారని చెప్పేసి కూడా సిపిఎం పార్టీ ఖండించింది. చూడాలి మరి ఇట్లాంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఇక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మరికొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు ఏదైతే సిపిఎం కాంగ్రెస్ పై కలిసి పోటీ చేసే దానిపైతే క్లారిటీ ఇప్పటి వరకు రాలేదు. శ్వేత. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.